డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కోకాపేటలో బీఆర్ఎస్ కు ఇచ్చిన 11 ఎకరాలు వాపస్ తీసుకోవాలి, ఆ భూమిని వేలం వేయాలి అని చెప్పేసి అక్కడ షబీర్ అలీ డిమాండ్ చేస్తా ఉన్నారు. వచ్చే డబ్బును రుణమాఫీ కేటాయించాలని చెప్పేసి షబీర్ అలీ అంటా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కు ఇప్పుడు బంజారాహిల్స్ లో ఉన్న ఆఫీసే ఎక్కువ. గతమైతున్న పార్టీకి కోకాపేటలో అంత విలువైన భూమి ఎందుకు? ఫిరాయింపులపై కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరం. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకుంది కేసీఆర్ కాదా అని చెప్పేసి ఫైర్ అయ్యిండు షబీర్ అలీ. మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్కు కేటాయించుకున్నటువంటి ఏదైతే 11 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని మొత్తం కూడా పేదలకు పంచిపెట్టాలి యాక్చువల్గా. ఒకవేళ చేయకపోతే అక్కడ షబీర్ అలీ గారు అంటా ఉన్నారు ఏది మొత్తం మీద ఆ భూమి అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి రుణమాఫీ చేయొచ్చు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక మరోవైపు నిజంగా కూడా అసలు యాక్చువల్గా సిగ్గుపడాలి ఏది కేటీఆర్కి ఇట్లా. ఎందుకంటే మీ నాయన్నే కదా మొత్తం కూడా ఏది పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మొత్తం కూడా లంగలంగ కథలంది చేసింది కూడా మీ పార్టీ. మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు అట్లని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించడం కాదు, ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి ఉద్దేశం కాదు. ఫిరాయింపులు ఎప్పుడైనా తప్పే. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు ఈ పార్టీలో ఉండాలి, ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఎన్నుకుంటే ఆయన దాన్ని కాదని చెప్పేసి జంపు జలానీలు కొట్టేసి ఇవన్నీ కథలు పడితే కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మీరు అనడం మాత్రం చాలా దారుణంగా ఉంది, సిగ్గుచేటది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.